హలో అండి, నేను మీ చందు. వెల్కమ్ టు పర్సనల్ ఫైనాన్స్ బై చందు. సో ఇవాళ మనం జీరోదా అకౌంట్ బేసిక్ వ్యూ ఎలా ఉంటుంది, సో మనీ ఎలా యాడ్ చేయాలి, మన ఫస్ట్ స్టాక్ని ఎలా కొనాలి, సో ఈ డీటెయిల్స్ చూద్దాం. సో మన కమింగ్ వీడియోస్లో ఎలాంటి షేర్స్ను కొనాలి, టెక్నికల్ అనాలిసిస్ ఏంటి, ఫండమెంటల్ అనాలిసిస్ ఏంటి, సో ఇవన్నీ ఫ్యూచర్ వీడియోస్లో చూస్తాం. సో ప్రజెంట్ ఒక బేసిక్ సెటప్, ఇప్పుడు ఎవరైతే ఇప్పుడే అకౌంట్ ఓపెన్ చేశారో వాళ్ళకి ఇంకా ఏం చేయాలి, ఎలా చేయాలో తెలియదు కదా. సో దాని గురించి అనమాట ఈ వీడియో. మీరు ఆల్రెడీ మార్కెట్లో ఉండి మీకు తెలిస్తే వీడియోని స్కిప్ చేసేయండి. సో ఎవరైతే ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఈ వీడియోని కంటిన్యూ చేయండి. సో ముందుగా మనం పోర్టల్లోకి చూస్తే లాగిన్ ఎలా అవ్వాలో చూసాం లాస్ట్ టైం. సో అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో చూసాం. సో ఇవాళ సాటర్డే అయినా సరే మనకి ట్రేడింగ్ డే ఉంది. సో మార్కెట్ టైమింగ్స్ ఏంటి, సో మార్కెట్ మార్నింగ్ 9 నుంచి స్టార్ట్ అవుతుంది, ఆఫ్టర్నూన్ 3:30 వరకు ఉంటుంది. మార్నింగ్ 9 నుంచి 9:15 వరకు దీన్ని ఆర్డర్ ప్లేస్ చేసే టైం అనమాట. సో ప్రీ ఓపెన్ టైం అంటారు. ఎగ్జాక్ట్గా 9:15కి మార్కెట్ ఓపెన్ అవుతుంది. మనం ఆర్డర్స్ ప్లేస్ చేయడానికి, బై చేయడానికి, సెల్ చేయడానికి ఉంటాయన్నమాట. సో ముందుగా మనం చూసుకుంటే మనం కైట్ అంటే ఈ జీరోదా దాంట్లోకి లాగిన్ అయితే ముందు ఇక్కడ డాష్ బోర్డ్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఈక్విటీ, కమోడిటీ. ఈక్విటీ అంటే మనం చేసే షేర్స్ అన్నీ ఈక్విటీ అంటారనమాట. కమోడిటీ అంటే మీకు గోల్డ్, సిల్వరు ఇవన్నీ కమోడిటీలోకి వస్తాయి. ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే నా ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చి 1.5 lakh ఉంది. హోల్డింగ్స్లో ఇన్వెస్టెడ్ అమౌంట్ 30.35,000 అంటే 30,350 ఇన్వెస్ట్ చేశాను. సో కరెంట్ వాల్యూ వచ్చి 31,300 ఉందన్నమాట. సో నెక్స్ట్ ఆర్డర్స్ చూసామంటే ఇక్కడ మనం ప్లేస్ చేసిన ఆర్డర్స్ ఉంటాయి కదా, మీరు ఏదైనా షేర్స్ కొనడానికి కానీ అమ్మడానికి కానీ ఏదైనా ఆర్డర్స్ ప్లేస్ చేస్తారు కదా, అవన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. మీరు మంత్లీ కూడా ఎస్ఐపి ప్లేస్ చేసి షేర్స్ కొనుక్కోవచ్చు. స్టాక్స్ ఓన్లీ మ్యూచువల్ ఫండ్సే కాదు, స్టాక్స్ని కూడా మీరు మంత్లీ కొనుక్కోవచ్చు. ఇక్కడ హోల్డింగ్స్ క్లిక్ చేస్తే హోల్డింగ్స్ ఏంటంటే మీ దగ్గర ఉన్న టోటల్ షేర్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ నా దగ్గర చూస్తే మొత్తం 4 హోల్డింగ్స్ ఉన్నాయి. సో ఇవన్నమాట. నెక్స్ట్ పొజిషన్స్లో చూస్తే మనం పొజిషన్స్ ఏంటంటే మీరు ఇవాళ చేసిన ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా, మీరు ఇవాళ ఏమన్నా బై చేశారనుకోండి, అది ముందు పొజిషన్స్లోకి వస్తుంది. సో ఒక 24 hours తర్వాత పొజిషన్స్ నుంచి హోల్డింగ్స్లో కన్వర్ట్ అవుతుంది. ఇదేంటంటే టెంపరీ బాస్కెట్ లాగా అనమాట. సో ఈ పొజిషన్స్ అన్నీ వితిన్ 24 to 48 hours మీ హోల్డింగ్స్లోకి వెళ్తాయి అనమాట. అంటే మీ పర్మనెంట్ అకౌంట్లోకి 24 to 48 hours వెళ్తాయి. నెక్స్ట్ ఇక్కడ బిడ్స్ ఏంటంటే మీరు ఐపీఓస్, ఆప్షన్స్ అండ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ వీటి కోసం ఈ బిడ్స్ అనేది ఉంటుందన్నమాట. నేను కమింగ్ వీడియోస్లో ఐపీఓస్ని కూడా డీటెయిల్గా కవర్ చేస్తాను, దేనికి అప్లై చేస్తున్నాను, దేనికి చేయట్లేదు, సో జిఎంపీ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేయాలి అన్ని డీటెయిల్స్ చూద్దాం. నెక్స్ట్ ఫండ్స్లో చూసామనుకోండి, మనకి ఈక్విటీలో ఇంత బ్యాలెన్స్ ఉంది. సో మనీని యాడ్ చేయడానికి యాడ్ ఫండ్స్ నొక్కచ్చు. మీరు ఇప్పుడే అకౌంట్ ఓపెన్ చేశారు అనుకుందాం, యాడ్ ఫండ్స్ 1000 యాడ్ చేస్తున్నాను, యూపీఐ పెట్టాను, కంటిన్యూ. నేను పేమెంట్ కంప్లీట్ చేయగానే ఇది కంప్లీట్ అయిపోతుంది. ఆ బ్యాలెన్స్ మీకు ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట అవైలబుల్ మార్జిన్లో. సపోజ్ మీరు మనీ విత్డ్రా చేయాలి అనుకుంటున్నారు, అప్పుడు ఎలాగా? సో నా దగ్గర 1.49 lakh ఉంది కదా, నేను విత్డ్రా చేయాలి అనుకోండి, విత్డ్రా క్లిక్ చేస్తాను. సో నేను ఎంత విత్డ్రా చేయగలను? సో ప్రజెంట్ ఉన్న దాన్ని బట్టి విత్డ్రాబుల్ బ్యాలెన్స్ 1.49 lakh. సో నాకు ఎంత కావాలంటే అంత నేను విత్డ్రా చేసుకుంటాను. 49,000 విత్డ్రా పెడుతున్నాను. సో ఇది 24 to 48 hours నా బ్యాంక్ అకౌంట్లో క్రియేట్ అయిపోతాయి అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ ఒక ప్యానల్ ఉంది కదా, ఇదేంటంటే ఇది వాచ్ లిస్ట్ అంటారనమాట. ఇక్కడ ఏంటంటే మొత్తం 7 స్లాబ్స్ ఉన్నాయి. సో ఒక్కో దాంట్లో మీకు కావాల్సిన షేర్స్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట. ఒక దాంట్లో షార్ట్ టర్మ్, ఒక దాంట్లో లాంగ్ టర్మ్, ఇంకో దాంట్లో ఇండెక్సెస్, ఇంకో దాంట్లో ట్రేడింగ్, ఇంకో దాంట్లో మ్యూచువల్ ఫండ్కి సంబంధించి, అలాగా మీకు ఏం కావాలంటే అవి యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక నేను చూస్తే ఫస్ట్ దాంట్లో ఇండెక్సెస్ పెట్టుకున్నాను. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, పిఎస్యూ బ్యాంక్, ఫార్మా, ఇలా అన్ని ఇండెక్సెస్ని యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే నేను మార్కెట్స్ని డైలీ ట్రాక్ చేస్తూ ఉంటాను కాబట్టి ఇండెక్సెస్ని పెట్టుకున్నాను. సో సెకండ్ దాంట్లో నా మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న మేజర్ పోర్ట్ఫోలియో ఏమున్నాయో, మేజర్ షేర్స్ ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. ఎప్పుడైతే ఇవన్నీ రెడ్లో కనిపిస్తున్నాయో అప్పుడు నేను ఇంకొద్దిగా ఎక్స్ట్రా అమౌంట్ యాడ్ చేస్తాను అనమాట నా నార్మల్ మంత్లీ ఎస్ఐపితో పాటు. సో నెక్స్ట్ వచ్చి అంటే మీ ఇష్టం అనమాట, మీకు ఎలా కావాలంటే అలా క్రియేట్ చేసుకోవచ్చు. నేను ట్రేడింగ్ చేసేవన్నీ దీంట్లో ఉంచుతాను. సపోజ్ నేను ఇప్పుడు ఒక షేర్ కొందాం అనుకున్నాను, ఇప్పుడు నేను ఎస్బీఐని కొందాం అనుకున్నాను. ఇక్కడ మీరేం చేస్తారంటే పైన టైప్ చేయండి SBIN.
ఇక్కడ ఏం కనిపిస్తుంది ఎస్బిఐఎన్ ఒకటేమో ఎన్ఎస్సి ఇంకోటి బిఎస్సి. సో ఎన్ఎస్సి ఏంటి బిఎస్సి ఏంటి ఇవేం కాదు. సో ఇది ఎలా అంటే ఒక రైతు బజార్ లాంటిది అనమాట. సో ఎన్ఎస్సి ఒక రైతు బజారు, బిఎస్సి ఒక రైతు బజార్. ఇప్పుడు ఏం చేస్తారు, మొత్తం అందరూ వెళ్ళి అక్కడ ట్రాన్సాక్షన్స్ చేసుకుంటారు కదా, సేమ్ అలాగే మీరు నేను వెళ్ళి సో స్టేట్ బ్యాంక్ కొందాం అనుకుందాం. ఇప్పుడు ఏంటి, మనం ఆర్డర్ ప్లేస్ చేస్తే ఎన్ఎస్సికి ఆర్డర్ వెళ్తుంది, ఎవరైనా సెల్ చేస్తారు కదా వాళ్ళు కూడా ఆర్డర్ ప్లేస్ చేస్తే ఎన్ఎస్సికి వెళ్తుంది, అక్కడ ట్రాన్సాక్షన్ చేంజ్ అవుతుంది అనమాట, ఎక్స్చేంజ్ అవుతుంది. అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అంతే అనమాట. జస్ట్ రైతు బజార్ అంతే, ఇంకేం కాదు. సో మీరు ఎక్కడ కొన్నా సేమ్ ప్రైస్ ఉంటుంది, ±0.5%లో డిఫరెన్స్ ఉంటుంది అంతే. సో మీరు ఎన్ఎస్సిలో అయినా కొనొచ్చు, బిఎస్సిలో అయినా కొనొచ్చు. సో నేనేం చేస్తానంటే ఎన్ఎస్సి దగ్గర ఇక్కడ ప్లస్ చేశాను కదా, ఇక్కడ స్టేట్ బ్యాంక్ వాచ్ లిస్ట్కి యాడ్ అయింది. అంటే నేను ప్రైస్ని చూడొచ్చు. ఇప్పుడు ఎంత ఉంది, ఒక్కో షేర్ వచ్చి 820 రూపాయలు ఉంది. ఇవాళ మార్కెట్ గ్రీన్లో ఉంది, 0.39% గ్రీన్లో ఓపెన్ అయిందనమాట స్టేట్ బ్యాంక్. సో ఇప్పుడు నేనేం చేస్తాను, సో శాంపుల్గా కొన్ని షేర్స్ కొందాం. ఇక్కడ బి ఉంది కదా, అంటే బై, ఇది క్లిక్ చేశాను అనుకోండి, మనకి ఇలా పోర్టల్ వచ్చింది ఒకటి. సో ఇది ఏంటంటే క్విక్గా ఆర్డర్ ప్లేస్ చేయడానికి, ఇది రెగ్యులర్. ఇంకా వేరే ఆప్షన్స్ మనం ఫ్యూచర్లో చూద్దాం. ప్రస్తుతానికి రెగ్యులర్కి వెళ్ళాను, ఎందుకంటే మీరు రెగ్యులర్గా బై చేద్దాం అనుకుంటున్నారు కదా. సో ఇక్కడ క్వాంటిటీ వచ్చి 1 పెట్టాను. సో ప్రైస్ ఎంత కొందాం అనుకుంటున్నారు, సో 821 పెట్టాను అనుకోండి. దీనికంటే ఎక్కువ నేను 1 రూపీ లూజ్ అవుతాను కదా, సో 820కే పెడతాను. ఓకే, 820 ప్లేస్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే 2 ఉన్నాయి కదా, మార్కెట్ అండ్ లిమిట్. మార్కెట్ని పెట్టారనుకోండి, ఇక్కడ ఎంత ఉంటే అంత కొనేస్తుంది అనమాట ఆటోమేటిక్గా. ఇక్కడ నేను లిమిట్ పెట్టాను అనుకోండి, నాకు ఎంత కావాలంటే అంతకే. ఇప్పుడు 820.75 ఉంది, నేనేం చేస్తున్నాను, 820 వస్తే తప్ప కొను. నేను 820కి ఒక 10 షేర్లు కొందాం. ఇప్పుడు ఏం చేయాలంటే బై నొక్కారు అనుకోండి, బై ఆర్డర్ ప్లేస్డ్. ఇప్పుడు ఏం చేస్తారు, మీ అమౌంట్ తగ్గింది చూసారా, ఇంకా డిడక్ట్ అవ్వలేదు. ఇక్కడ మీరు ఆర్డర్స్లో చూస్తే ఆర్డర్స్లో బై, ఇక్కడ ఏముంది, స్టేటస్ ఓపెన్లో ఉంది, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఎందుకంటే నేను 820 కొనమని చెప్పాను. ఇక్కడ ఎంత ఉంది, 820.75. ఇక్కడ ఇలా క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మీకు అందరూ ప్లేస్ చేసిన ఆర్డర్స్ ఉంటాయి కదా, ఎవరు అమ్ముతున్నారు ఎవరు కొంటున్నారు. సో ఆర్డర్స్ డీటెయిల్స్ అన్నీ వస్తాయన్నమాట. ఇక్కడ ఓపెన్, లో, హై, ప్రీవియస్ క్లోజ్ ఏంటంటే నిన్న ఎంత క్లోజ్ అయింది, నిన్న ఈవినింగ్ మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి 817.85 ఉందన్నమాట. సో ఇవాళ వాల్యూస్ ఇవి. మనం డీటెయిల్డ్గా అసలు ఈ చార్ట్ని ఎలా చూడాలి ఇదంతా డీటెయిల్డ్గా చూద్దాం. ఇక్కడ ఈ 3 డాట్స్ క్లిక్ చేసి చార్ట్ క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ ఏమైంది, ఈ చార్ట్ కనిపిస్తుంది కదా, అసలు ఈ గ్రీన్ క్యాండిల్ ఏంటి, రెడ్ క్యాండిల్ ఏంటి, ఈ తోకలు ఉన్నాయి కదా, ఈ తోక ఏంటి, అన్ని డీటెయిల్స్ మనం కమింగ్ వీడియోస్లో చూద్దాం. ప్రస్తుతానికి మనం బేసిక్గా ఎలా చేయాలో చూద్దాం. ఆర్డర్ ఇంకా నాది ఎగ్జిక్యూట్ అవ్వలేదు, ఎందుకు, నేను 820 వస్తే తప్ప కొన్ని అని చెప్పి కూర్చున్నాను. సో రావట్లేదు. ఇప్పుడు ఏం చేస్తాను, కొద్దిగా పెంచుతాను, 820.5 చూద్దాం వస్తుందేమో. 820.7, 820.8. ఓకే, రావట్లేదు. మీకు శాంపుల్గా చూపించడం కోసం కాబట్టి నేనేం చేస్తానంటే కొద్దిగా హై వాల్యూకే కొంటాను. ఓకే, ఇప్పుడు ఏమైంది, ఆర్డర్ ప్లేస్ చేయగానే నేను హయ్యర్ అమౌంట్కి పెట్టాను కదా, సో నేను కొనడానికి ట్రై చేస్తున్నాను, అంటే వేరే వాళ్ళు అమ్మడానికి ట్రై చేస్తున్నారు అదే ప్రైస్కి. నా ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత నా అకౌంట్లో 10 ఎస్బీఐ షేర్లు ఉన్నాయన్నమాట. ఇక్కడ పొజిషన్స్ క్లిక్ చేశారు అంటే ఇవాళ నేను ఏం చేశాను, ఎస్బీఐ కొన్నాను, ఎన్ని 10. యావరేజ్ ప్రైస్ అంతా నేను కొన్న ప్రైస్ 820.85. ఎల్టీపీ అంటే లాస్ట్ ట్రాన్సాక్షన్ ప్రైస్ ప్రజెంట్ ఎంత ఉంది, 820.85. ఇదిగోండి, కొద్దిగా తగ్గింది కదా. నా ప్రాఫిట్ అండ్ లాస్ చూపిస్తుంది, ప్రాఫిట్ లాస్ పర్సంటేజ్ చూపిస్తుంది. సో ఇది మీకు ఇవాళ ఎండ్ ఆఫ్ ది డే వరకు పొజిషన్స్లో ఉంటుంది. రేపు మార్నింగ్కి ఇదే ఎస్బీఐఎన్ నా హోల్డింగ్స్లోకి వచ్చేస్తుంది అనమాట. ఇలా మీరు మీ షేర్స్ని ఎనాలిసిస్ చేసి కొనుక్కోవచ్చు అనమాట. సో మనకి ఎనాలిసిస్లో 2 టైప్స్ ఉంటాయి, టెక్నికల్ ఎనాలిసిస్ అండ్ ఫండమెంటల్ ఎనాలిసిస్. సో నేను బ్రీఫ్గా చెప్తాను. సో టెక్నికల్ ఎనాలిసిస్ ఏంటంటే, సో ఈ చార్ట్ ఎలా ఉంది, ఇది గ్రీన్లో ఉందా రెడ్లో ఉందా, ఎలా ఓపెన్ అవుతుంది. సో ఓన్లీ ప్రైస్ని బట్టే వెళ్తాం అనమాట టెక్నికల్ ఎనాలిసిస్లో. సో చాలా ఇండికేటర్స్ ఉంటాయి, చాలా ఫార్ములాస్ బేస్ మీద చాలా ఇండికేటర్స్ ఉంటాయి. సో ప్రైస్ ఎలా మూవ్ అవుతుంది దీన్ని బట్టి వెళ్ళేది టెక్నికల్ ఎనాలిసిస్ అనమాట. ఫండమెంటల్ ఎనాలిసిస్ అంటే కంపెనీ ఎలా గ్రో అవుతుంది, దాని ప్రాఫిట్ మార్జిన్స్ ఎంత, సో దానికి అప్ ఎంత ఉంది, సో దానికి కాంపిటీటర్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ప్రైస్ ఎంత ఉంది. సో ఇవన్నీ కంపేర్ చేసుకుని చేసేది ఫండమెంటల్ ఎనాలిసిస్ అనమాట.
అలాగే మనకి 3 మంత్స్కి ఒకసారి 6 మంత్స్కి ఒకసారి బోర్డ్ మీటింగ్స్ జరుగుతుంటాయి కదా. సో కొంతమంది అవి కూడా కూర్చుని ఉంటారు, ఎందుకంటే ఆ కంపెనీ ఎలా పర్ఫామ్ చేస్తుందో తెలియాలి అంటే ఆ బోర్డ్ మీటింగ్స్ ఉంటే తెలుస్తుంది అనమాట. సో అది ఫండమెంటల్ అనాలిసిస్. సో నేను ఎక్కువగా టెక్నికల్ అనాలిసిస్ చేస్తాను. సో మన కమింగ్ వీడియోస్లో అసలు మనం షార్ట్ టర్మ్కి లాంగ్ టర్మ్కి షేర్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, సో ఇవన్నీ చూద్దాం. ఓకే, సో ఇవాళ అయితే మనం ఏం చేసాం, ఒక షేర్ని ఎలా కొనాలి అనేది చూసాం. ఇప్పుడు మనం షేర్స్ని ఎలా అమ్మేయాలో చూద్దాం. సో ఇక్కడ చూస్తే నా దగ్గర హెచ్డిఎఫ్సి బ్యాంక్ 13 షేర్స్ ఉన్నాయి. నేను 1486 కొన్నాను. సో ఇప్పుడు 1465 ఉంది. ఇక్కడ నేను లాస్లో ఉన్నాను 278. నేనేం చేస్తానంటే నాకున్న మొత్తం 13 క్వాంటిటీలో ఒక షేర్ని అమ్మేస్తాను అనమాట మీకు చూపించడం కోసం. ఇక్కడ ఈ డాట్ మీద క్లిక్ చేసి ఎగ్జిట్ కొట్టారనుకోండి, మీకు రెడ్ కలర్లో వస్తుంది, ఎందుకంటే మీరు అమ్మేయడానికి చూస్తున్నారు కాబట్టి. ఇక్కడ ఏంటంటే మీరు ఎంత క్వాంటిటీ అమ్ముదాం అనుకుంటారు, మొత్తం 13 అమ్మేస్తారా, ఒకటే అమ్ముతారా? సో నేను ఒకటి అమ్ముదాం అనుకున్నాను, 1. ఇక్కడ వచ్చి మార్కెట్ అండ్ లిమిట్. సో మార్కెట్ అంటే అది ఎంతకు దొరికితే అంతకు అమ్మేయమని చూస్తున్నాను. నేను లిమిట్ పెడతాను, లిమిట్ పెట్టి 1465 వస్తే అమ్మేయమని పెడుతున్నాను అనమాట. సెల్. ఆర్డర్ కంప్లీట్ అయిపోయింది, విత్ ఇన్ సెకండ్లో కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూస్తే నేను సోల్డ్ హోల్డింగ్ అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక షేర్ని అమ్మేశాను, అందుకే ఇక్కడ -1లో ఉంది. సో అలా మీరు షేర్స్ని బై చేయొచ్చు, సెల్ చేయొచ్చు.